హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో ఎక్కువగా ఫుట్బాల్ ఇంకా క్రికెట్ని కంపారిజన్ చేస్తారు. కానీ వరల్డ్ లెవెల్లో చూసుకుంటే ఫుట్బాల్ ఇంకా అమెరికన్ ఫుట్బాల్ అంటే ఎన్ఎఫ్ఎల్ ఈ టోర్నమెంట్ని ఎక్కువగా కంపారిజన్ చేస్తారు. అయితే ఎప్పుడు ఫిఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు దాన్ని సూపర్ బౌల్తో కంపేర్ చేస్తారు. ఏ టోర్నమెంట్ పెద్దది, దేనికి ఎక్కువగా వ్యూవర్షిప్ వస్తుంది అని. సో ఆబ్వియస్లీ ఈ కంపారిజన్ నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదు. మనం ఇండియాలో చూసుకుంటే చాలా వరకు ఫుట్బాల్ని క్రికెట్తో పోలుస్తారు. కానీ ఇది కంపారిజన్ అసలే కాదు. బికాస్ ఇండియాలో క్రికెట్ చాలా బిగ్ స్కేల్లో ఉంది. సో అలాగే సేమ్ వరల్డ్ లెవెల్లో చూసుకుంటే ఫుట్బాల్ ఇంకా ఎన్ఎఫ్ఎల్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి కంపారిజన్ లేదు. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. బికాస్ ఫీఫా వరల్డ్ కప్ అనేది ఒక గ్లోబల్ లెవెల్ టోర్నమెంట్. ఇందులో వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే ఎన్ఎఫ్ఎల్లో చూసుకుంటే ఇందులో ఓన్లీ అమెరికన్ టీమ్సే పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ కంపారిజన్ ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక పెద్ద రీజనే ఉంది. దాన్ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ రెండింటిలో దేనికి ఎక్కువ వాల్యూ ఉంది అనే దానిపై మనం క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మెయిన్లీ ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్ని సూపర్ బౌల్తో కంపేర్ చేస్తారు. ఈ సూపర్ బౌల్ ఏమిటి అంటే ఇక్కడ ఎన్ఎఫ్ఎల్ లీగ్ జరుగుతుంది అమెరికాలో. అమెరికా ఫుట్బాల్ లీగ్, ఇందులో జరిగే ఫైనల్ మ్యాచ్నే సూపర్ బౌల్ అని పిలుస్తారు. అలాగే ఎన్ఎఫ్ఎల్ అమెరికాలో చాలా పెద్ద లీగ్. సో ఇక్కడ మనం కంపారిజన్ గురించి మాట్లాడుకుంటే రెవెన్యూ పరంగా మాట్లాడుకోవాలి. అలాగే వ్యూవర్షిప్ పరంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇందులో కూడా ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటిలో ఫార్మాట్ డిఫరెంట్. ఎన్ఎఫ్ఎల్ లీగ్ గురించి చూస్తే ఇది ఒక డొమెస్టిక్ లీగ్. ఇక్కడ 32 క్లబ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇది సెప్టెంబర్ టు ఫిబ్రవరి వరకు ఈ లీగ్ జరుగుతుంది. అలాగే మనం ఫీఫా గురించి మాట్లాడితే ఇది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి ఈ లీగ్ జరుగుతుంది. అయితే ఒక్క మంత్లోనే ఈ ఫీఫా వరల్డ్ కప్ అనేది ఫినిష్ అవుతుంది. ఇక్కడ అటెండెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫీఫా 1 మంత్లో ఫినిష్ అవుతుంది కాబట్టి ఎన్ఎఫ్ఎల్ కంటే తక్కువగా ఉంటుంది. అయితే మనం లాస్ట్ ఫీఫా వరల్డ్ కప్ అలాగే లాస్ట్ ఎన్ఎఫ్ఎల్ స్టాట్స్ చూసుకుంటే 2023 ఎన్ఎఫ్ఎల్లో ఓవరాల్ అటెండెన్స్ చూసుకుంటే 18 మిలియన్. ఇందులో డలస్ టీమ్ 93,000 యావరేజ్ అటెండెన్స్ ఉంది ఈ టోర్నమెంట్లో. అలాగే లీస్ట్గా చికాగో టీమ్ 61,000 యావరేజ్ అటెండెన్స్ ఉంది ఈ టోర్నమెంట్లో. అమెరికన్ ఫుట్బాల్ అనేది యూఎస్లో చాలా పెద్ద టోర్నమెంట్, చాలా పాపులర్ స్పోర్ట్ అండ్ ఫేమస్ కూడా. ప్రతి మ్యాచ్ వాళ్ళ అటెండెన్స్ చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్ ఫీఫా వరల్డ్ కప్ 2018 గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ టోటల్ అటెండెన్స్ వచ్చేసి 3.4 మిలియన్. ఒక్క మంత్లో జరిగే ఈ మెగా ఈవెంట్కి ఇది మంచి అటెండెన్స్ అవుతుంది. కానీ ఫైనల్ మ్యాచ్ టోటల్ వ్యూవర్షిప్ వచ్చేసి చాలా డిఫరెన్స్ ఉంది. ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ చాలా కంట్రీస్లో చూస్తారు. కానీ ఎన్ఎఫ్ఎల్ అనేది అంతలా పాపులర్ కాలేదు. ఇక్కడ 2024 ఎన్ఎఫ్ఎల్ ఫైనల్ మ్యాచ్ వ్యూవర్షిప్ వచ్చేసి 123.4 మిలియన్ ఉంది. అలాగే ఫీఫా వరల్డ్ కప్ 2022 వ్యూవర్షిప్ వచ్చేసి 1.55 బిలియన్ ఉంది. అలాగే ఫీఫా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది లాస్ట్ ఫీఫా వరల్డ్ కప్ 2022 5 బిలియన్ పీపుల్ ఎంగేజ్ అయ్యారు అని చెప్పింది. ఇక రెవెన్యూ పరంగా డిస్కస్ చేస్తే యూఎస్ఏలో 2018 ఫీఫా వరల్డ్ కప్ టీవీ రైట్స్ అలాగే ఎన్ఎఫ్ఎల్ టీవీ రైట్స్ ఫాక్స్ మీడియా దక్కించుకుంది. లాస్ట్ సూపర్ బౌల్లో 30 సెకండ్స్ యాడ్ కోసం యావరేజ్గా 6 to 7 మిలియన్ యూరోస్ పే చేసింది స్పాన్సర్. అలాగే 2018 ఫీఫా వరల్డ్ కప్ 30 సెకండ్స్ యాడ్ కోసం జస్ట్ $4 lakhs యావరేజ్గా పే చేసింది స్పాన్సర్స్. దీన్ని బట్టి ఫీఫా అమెరికాలో ఎన్ఎఫ్ఎల్ లీగ్ని బీట్ చేయడం చాలా పెద్ద ఛాలెంజే అనే చెప్పాలి. కానీ రెవెన్యూ పరంగా చూసుకుంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎన్ఎఫ్ఎల్లో ఇయర్లీ బేసిస్గా రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఇయర్ లీగ్ జరుగుతుంది కాబట్టి. కానీ ఫీఫా వరల్డ్ కప్లో 4 ఇయర్ సైకిల్ నడుస్తుంది, ఎందుకంటే వరల్డ్ కప్ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అయితే ఫీఫా 4 ఇయర్స్ రెవెన్యూ వచ్చేసి 7.57 బిలియన్. అలాగే ఎన్ఎఫ్ఎల్లో చూసుకుంటే మీరు షాక్ అవుతారు. లాస్ట్ 2023 రెవెన్యూ చూస్తే ఎన్ఎఫ్ఎల్లో 20.5 బిలియన్. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. అలాగే 2022 ఎన్ఎఫ్ఎల్ రెవెన్యూ చూస్తే 12 బిలియన్ ఉంది. అలాగే వరల్డ్లో బెస్ట్ లీగ్ అయిన ప్రీమియర్ లీగ్లో ఇయర్లీ రెవెన్యూ చూస్తే 7 బిలియన్గానే ఉంది. దీంతో అమెరికన్ ఫుట్బాల్ ఎంత పాపులరో తెలుస్తుంది యూఎస్లో. అలాగే ఈ టోర్నమెంట్స్ ప్రైజ్ మనీలో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఫీఫా ప్రైజ్ విన్నర్ వచ్చేసి $42 మిలియన్ ఉంటాయి. అలాగే ఎన్ఎఫ్ఎల్లో చూస్తే $1,64,000 ఉంది. సో ఫీఫా రీచ్ పరంగా కానీ వ్యూవర్షిప్ పరంగా కానీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే రెవెన్యూ పరంగా ఎన్ఎఫ్ఎల్ మాత్రం బెస్ట్ ప్లేస్లో ఉంది. సో వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.